హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోతున్న రెసిపీ మటన్ కీమా కర్రీ అనమాట. దీనికోసం ఫస్ట్ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. యాజ్ యువర్ లైక్ అది మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. తాలింపులో అయితే నేను ఎక్స్ట్రాగా ఒక యాలుక్కాయ అనేది వేసుకున్నాను. యాలుక్కాయ వేయడం వల్ల దాని ఫ్లేవర్ డిఫరెంట్గా చాలా అద్భుతంగా వస్తుంది. దీంతోపాటు 2 బగారా ఆకులు అయితే తాలింపులో వేసుకోవాలి. బగారా ఆకులు, ఆనియన్, ఇంకా యాలుక్కాయ, దీని ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను తాలింపులో వేసుకున్నాను. ఇదంతా నేను చాలా చిన్న మంట మీద అయితే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే మన కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం పుదీనా పేస్ట్ అనేది వేసుకోవాలి. పుదీనా పేస్ట్ అంటే రెడీమేడ్ కాదండి, అప్పటికప్పుడు మనం పుదీనా ఆకుల్ని మిక్సీలో కానీ రోట్లో కానీ ఎలా వీలైతే అలా పేస్ట్గా చేసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. చూసేసారు కదా, మన మసాలాకి మంచి లుక్ అనేది అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మన మసాలా గ్రేవీకి ఇంకొక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తున్నాను. అదేంటంటే కొత్తిమీర పేస్ట్. ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు కొత్తిమీర నుంచి చేసినటువంటి పేస్ట్ అనమాట. చూసారా కర్రీకి మన గ్రేవీకి ఎంత అద్భుతమైన లుక్ వచ్చేసిందో. లుక్కే కాదండి, ఫ్లేవర్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఇందులోకి మనం కడిగి పెట్టినటువంటి వాటర్ మొత్తం రిమూవ్ చేసినటువంటి కీమా వేసేసేయాలి. ఈ కీమాకి మొత్తం మసాలా గ్రేవీ పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఈ టైంలో మంట అనేది చాలా చిన్నగా పెట్టుకుంటే బెటరు. చాలా చిన్న మంట మీద అయితే నేను ఈ కీమాకి మసాలా గ్రేవీ మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉన్నాను అనమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను, ఎందుకంటే మటన్ పీసెస్ అనేవి చాలా చాలా లిటిల్ అండ్ స్మాల్ పీసెస్ కాబట్టి వీటికి త్వరగా కషం అవుతుందేమో అని చెప్పేసి కొంచెం సాల్ట్తోనైతే వేసుకున్నాను. అవసరమైతే ఫైనల్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు అని. చూసారా, మన కర్రీకి చాలా మంచి గ్రీనిష్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టొమాటో ముక్కలు అయితే వేసుకున్నాను. టొమాటోస్ నేనైతే 2 మీడియం సైజ్ టొమాటో అయితే తీసుకున్నాను. ఈ టొమాటో పూర్తిగా ఉడికేంత వరకు దీని మీద మూత పెట్టుకొని 5 or 10 సెకండ్స్ ఒకసారి నేనైతే కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మంటనైతే నేను కొంచెం పెంచుకున్నాను, కొద్దిగా అంటే కొంచెమే. తర్వాత టమాటా పూర్తిగా ఉడికిన తర్వాతకి దీంట్లో కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. కారం అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల కూర రుచి అనేది చెడిపోతుంది, కాబట్టి సరిపడా చూసి వేసుకోండి. ఇంకా దీంట్లోకి నేను ఎక్స్ట్రాగా ఒక డిఫరెంట్గా ట్రై చేశానని చెప్పాను కదా, అదేంటంటే బాయిల్డ్ ఎగ్ అనేది అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్తో కీమా అనేది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. కర్రీ చాలా అద్భుతంగా ఉంది, పిల్లలకైతే చాలా బాగుంది. ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే తీసుకొని వాటిని ఉడకబెట్టిన తర్వాత వాటి పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట. ఇలా ఎగ్స్తోనే కీమా ట్రై చేయడం అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. చాలా ఫుల్ మీల్స్ అనేది తిన్నట్లుగా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన కర్రీ అనేది ఉడికింది. దీంట్లోకి ఫైనల్గా నేను ఉడకబెట్టిన ఎగ్స్ని నేను పొట్టు తీసి శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసినటువంటి ఈ పార్ట్స్ని నేను కర్రీలో పైన అప్లై చేస్తున్నాను అనమాట. గార్లిష్ అనమాట. గార్లిష్ లాగా నేను పైన ఈ ఎగ్స్ అనేది హాఫ్గా కట్ చేసి ఇలా పెడుతున్నాను అనమాట. ఇది 5 సెకండ్స్ ఇలా ఉడికిన తర్వాత ఈ ఎగ్స్ని నేను మళ్ళీ టర్న్ చేసి తిప్పి పెట్టాను అనమాట. దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అయితే వేసాను. ఇంకా కొద్దిగా మటన్ మసాలా పొడి అనేది
వేసానన్నమాట. చూసారా మన మటన్ కీమా విత్ బాయిల్డ్ ఎగ్ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అయితే ఈ రెసిపీ. చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.